మాజీ ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు బిడ్డ అయి ఉండి ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా ఆనాడు బంగారం కుదబెట్టినటువంటి పరిస్థితుల్లో దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో దేశం ఉంటే మరి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తను ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ఈ దేశాన్ని పరుగులు పెట్టించిన ఈరోజు అగ్రదేశంగా మరి నిలిపినటువంటి ఘనత పివి నరసింహరావు గారిది. వారు చూపినటువంటి బాటలో మనం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు దేశ ప్రజలంతా కూడా ఏ విధంగా మసులుకోవాలి, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఏ విధంగా ఉండాలి అనేది వారు చూపించినటువంటి బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారి మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కంకణ బద్దులమై వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని వారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఈ జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.